అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. శరణ్ నవరాత్రులు మొదలైపోయాయి కదండి. 3వ రోజుకి కూడా చేరుకున్నాం. ఎక్కడ చూసినా దసరా సందడి నార్మల్ గా లేదు. వీధులు, గుళ్ళు, ఇల్లు అంతా సందడిగా ఉంది కదా. మరి షాపింగ్ కూడా మొదలు పెట్టేశారా? మరి అదే సందడిని ఇవాళ స్నాక్స్ లో కూడా కంటిన్యూ చేసేద్దాం. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? అల్లం కారం పప్పు చెక్కలు. అల్లం కారం పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. అల్లం కారం పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, కరివేపాకు, ఆయిల్, ఉప్పు. అల్లం కారం పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. దసరా దివాళీ మొదలైందంటే ఇంట్లో పిండి వంటల హడావిడి మొత్తం మొదలైపోతుంది. సో ఈ టైంలో ఇలా స్నాక్స్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది కదా. మరి ఆ పండగ ఆ ఫ్లేవర్ ని కూడా డబుల్ చేసేస్తుంది. సో ఎస్, ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం అల్లం కారం పప్పు చెక్కలకి. అండ్ పిండి వంటలు అంటే యాజ్ యూజువల్ మనం ఏమీ చేయలేము. ఇక్కడ హెల్త్ కాన్షియస్ గా ఉంటా, డైట్ కాన్షియస్ గా ఉంటా అంటే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. కాబట్టి చక్కగా అన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని తినేవే ఉంటాయి. సో ఫస్ట్ డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసేసుకుందాం. సో డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అల్లం కారం పప్పు చెక్కలకి కావాల్సిన మిశ్రమం రెడీ చేసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో అందరికీ తెలుసు బేసికలీ మురుకులు అన్నా కానీ చెక్కలు అన్నా కానీ ఇవన్నిటికీ కూడా బియ్యం పిండి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 1 కప్ బియ్యం పిండి వేసుకుందాం. అండ్ అలానే కొద్దిగా మైదా వేసుకుందాం. ఎందుకంటే ఆ సాఫ్ట్ టెక్స్చర్ చెక్కలకి రావాలంటే చాలా బాగుంటుంది ఆ సాఫ్ట్ టెక్స్చర్ వస్తే. కాబట్టి కొద్దిగా మైదా కూడా వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అల్లం కారం అన్నాను కదా, పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్. సో రెండు ఒకే దగ్గర గ్రైండ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఒకప్పుడంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెసిపీస్లో కానివ్వండి, కర్రీస్లో కానివ్వండి, స్నాక్స్లో కానివ్వండి అది మ్యాండేటరీగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది కాబట్టి అది పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా అయిపోయింది. ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాం మనం. సో అల్లం కారం అన్నాం కాబట్టి పచ్చిమిర్చి అల్లం రెండు కూడా చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే నెక్స్ట్ నేను ఇందులోకి వేయించుకున్న నువ్వులు యాడ్ చేస్తున్నానండి. సో నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసాను. అలానే జీలకర్ర కూడా వేసుకుందాం, వేయించినది. సో జీలకర్ర అంటే డైజెషన్కి చాలా మంచిది. సో ఒక 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ నాకు మరొక ఫేవరెట్ కరివేపాకు. సో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి 3 లేకపోతే నాకైతే లైఫే ఉండదు. ఎంత బాగుంటాయో ఫ్లేవర్. ఐ రియలీ లవ్ ఇట్. ఇప్పుడు అల్లం కారం పప్పు చెక్కలు అన్నాను కాబట్టి నానబెట్టిన శనగపప్పు. ఎస్, సరిపోతుంది. ఓకే, నానబెట్టిన శనగపప్పు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 hours పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది శనగపప్పు. సో అది నానిన తర్వాత ఈ పిండిలోకి యాడ్ చేసేసి మనం ఇలా మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నిటినీ కూడా చపాతీ పిండి లాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో దట్ గట్టిగా వస్తే చెక్కలు ఈజీగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇంట్లో ఏవైనా ప్రసాదాలు చేయాలంటే ఎక్కువగా మనం వాడేది శనగపప్పు. సో శనగపప్పుతో ఇదివరకు కూడా బోల్డ్ అన్ని స్నాక్స్ మనం చేసుకున్నాం. బట్ పప్పు చెక్కలు అంటే మాత్రం ఖచ్చితంగా పండగ టైంలోనే ఎక్కువగా చేస్తుంటారు. అది కూడా నవరాత్రులు కాబట్టి ఎస్, శనగపప్పు తీసుకోవడం జరిగింది ఇవాళ. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసే కన్నా ముందే ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడెక్కి ఉంటుంది కదా, ఆయిల్ వేసుకుంటా ఇంకా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఆర్ అదర్వైజ్ నెయ్యి కూడా కరిగించి వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకున్నట్లయితే. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం.
సో ఇప్పుడు ఇందులోకి లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ చెక్కలు చేసుకుందాం. మరి చెక్కల కోసం నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. లైట్గా ఆయిల్ వేసుకుందాం. దీన్ని ఇలా అప్లై చేసేసి ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ ఉండల్ని చెక్కలాగా ప్రిపేర్ చేసేద్దాం. సో ఇది చాలా పల్చగా రావాలి. యాక్చువల్గా చెక్కలు చేసుకోవడానికి మనకి బేసికలీ ఇంట్లో అయితే ప్రెషర్ లాంటివి ఉంటాయి కాబట్టి వాటి కింద పెట్టి చేసేసేయచ్చు, లేదంటే చేతితో కూడా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హ్యాండ్ మేడ్ అల్లం కారం పప్పు చెక్కలు, ఎలాంటి ప్రెషర్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేతితో చేసేసుకోవడం. సో అప్పట్లో అంటే ఇలాంటివన్నీ ఉండకపోయేవి కాబట్టి చేతితోనే చేసేసేవాళ్ళు. ఇప్పుడు మనకి సౌలభ్యాలు సదుపాయాలు ఎక్కువైపోయాయి. ఆల్ రైట్, సో చెక్కలు ఇలా రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు హీట్ అయిపోయిన ఆయిల్లో వీటిని వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆల్ రైట్, ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. సో దట్ ఇవి ఫ్రై అయిన వెంటనే వాటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. వావ్, చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ఇవి ఫ్రై అయిపోతున్నాయో. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలానే. అండ్ ఎంతో టైం పట్టదు, ఇది ఇమీడియట్లీ లైక్ ఒక 2 to 3 minutes ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎక్కువసేపు అలా స్టవ్ దగ్గర కూర్చొని డే అంతా కూర్చోవాలేమో అన్న ఫీలింగ్ నుంచి కొంచెం బయటికి రండి. సో స్నాక్స్ టైంలో చేసుకుంటే ఏంటంటే చాలా సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, మంచి బ్రౌన్ కలర్లోకి ఇవి రెండు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇవి రెండు రెడీ అయిపోయాయి కాబట్టి మరి నెక్స్ట్ వాయాకి కూడా మిగతా 3 పప్పు చెక్కలు వెయిట్ చేస్తున్నాయి మమ్మల్ని ఎప్పుడు డీప్ ఫ్రై చేస్తాం అన్నట్టుగా. సో అవి కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. సో జస్ట్ లైక్ మనం పూరీస్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఇంట్లో అదే ప్రొసీజర్, కాకపోతే ఇవి పొంగవు అవి పొంగుతాయి, అంతే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇవి కూడా రెండు వైపులా వేయించేసుకుందాం. అండ్ నెక్స్ట్ లైన్లో నించిన దాన్ని కూడా పంపించేద్దాం ఆయిల్లోకి. సో అల్లం కారం పప్పు చెక్కలు రెడీ అయిపోయాయండి అండ్ వేడిగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా వీటి ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో అల్లం కారం పప్పు చెక్కల కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో కరివేపాకు ఆకులు, మరొక వైపు చిన్న బౌల్లో నెయ్యి కాంబినేషన్లో సూపర్గా ఉంటాయి ఈ పప్పు చెక్కలు. అండ్ దాంతో పాటు ఒక చిన్న క్యారెట్ ఫ్లవర్ కూడా కార్వ్ చేసి పెట్టాం. సో చూడడానికి చాలా సింపుల్గా యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అల్లం కారం పప్పు చెక్కల్ని ఈ ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా సో అల్లం కారం పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి, వేడిగా ఉన్నాయి. పిల్లలు ఎప్పుడెప్పుడు మమ్మీ చేసి పెడుతుంది, ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా. మరి ఆలస్యం చేయకుండా అల్లం కారం పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేది. అల్లం కారం పప్పు చెక్కలకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, మైదా పిండి, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, కరివేపాకు, ఆయిల్, ఉప్పు. అల్లం కారం పప్పు చెక్కలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకుని అది హీట్ అవ్వనివ్వాలి. ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, కొద్దిగా మైదా పిండి, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న జీలకర్ర, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు వేసి వేడెక్కిన నూనె కూడా కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి చెక్కల్లాగా వత్తుకుని వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే అల్లం కారం పప్పు చెక్కలు రెడీ. అల్లం కారం పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం.
ఓకే, పప్పు చెక్కల గురించి స్పెషల్ గా మళ్ళీ నేను మీకు ఏం చెప్పాలి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. టేస్ట్ కూడా సూపర్ గా వచ్చాయి. బియ్యం పిండి, మైదా, మనం యాడ్ చేసిన శనగపప్పు, సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది. ఎంతైనా కానీ మన పండగకి మనం రెగ్యులర్ గా చేసుకునే ట్రెడిషనల్ వంటలు ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. కానీ అందులో చిన్న చిన్న వేరియేషన్స్ తో ఇవాళ మనం నేర్చుకున్నాం అల్లం కారం పప్పు చెక్కలు. ఈ ఎపిసోడ్ ని గనక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో గనక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. టాటా, బాయ్.